ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సందడి నెలకొంది. ఒకే రోజు అటు ఏపీ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రధాని మోడీతో భేటీ ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానితో భేటీ అయ్యారు. ఏపీలోని తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు. సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉండడంతో సమస్యలపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. గత వారమే కలవాల్సి ఉన్నప్పటికీ లోక్సభ సమావేశాలతో సాకారం కాలేదు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ కు ప్రధాని అపాయింట్మెంట్ లభించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన పలు రకాల అనుమతులు, లభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో నెలకొన్న జాప్యం తదితర అంశాలపై పీఎంతో చర్చించనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, మోడీతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు మోడీతో భేటీ ముగిసినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ వైశాలి, కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ జరిగింది. ఆ భేటీ కొద్దిసేపటి ముగిసినటువంటి సిచ్యువేషన్. ఈ భేటీలో చాలా కీలక అంశాలు అయితే చర్చకు వచ్చినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా కీలక అంశాల మీద ప్రధానితో చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానితో భేటీ కంటే ముందుగా ఆయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా భేటీ అయ్యారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర మాత్రం ప్రధానంగా పోలవరం పూర్తి చేయడం, అలాగే అమరావతి అంశాలు, ఈ రెండింటినీ ప్రధానంగా చర్చించినట్టయితే మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే పోలవరానికి సంబంధించి పునరావాసం ప్యాకేజీ విషయంలో మాత్రం కేంద్రానికి రాష్ట్రానికి మధ్య గతం నుంచి కూడా కొంత వివాదం అనేది కంటిన్యూ అవుతుంది. పునరావాసం తమ పరిధిలోకి రాదంటూ కూడా గతం నుంచి కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇది మాత్రమే మేము ఖర్చులు పెట్టుకుంటామంటూ కూడా కేంద్రం గతంలో తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా పునరావాసం కేంద్రం కనుక పెట్టుకోకపోతే అది రాష్ట్రానికి తలకు మించిన భారం అవుతుంది. ఈ నేపథ్యంలో పునరావాసం కూడా కేంద్రమే చేపట్టాలనేటటువంటి ఒక విజ్ఞప్తిని ప్రధాని మోదీకి చంద్రబాబు చేసినట్టు తెలుస్తుంది. ఇక అమరావతి నిర్మాణం సంగతి మన అందరికీ తెలిసిందే. నిన్ననే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు అమరావతి ఉన్నటువంటి సిచ్యువేషన్ అందరికీ కూడా తెలిపారు. అలాగే ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. అమరావతి నిర్మాణానికి ఖచ్చితంగా కూడా కేంద్ర సహకారం ఉండాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఫండ్స్ వస్తే తప్ప అమరావతిని నిర్మించుకునే సిచ్యువేషన్ లేదు. గత 10 ఏళ్లుగా కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉందనేది అందరికీ తెలిసినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి కూడా విరివిగా నిధులు ఇవ్వాలి, అమరావతిని కొంత ప్రత్యేకంగా చూడాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడాలంటూ కూడా బాబు కోరినట్టయితే తెలుస్తుంది. ఇవి కాకుండా కొన్ని పారిశ్రామిక ప్రోత్సాహకాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, వీటి మీద కొంత ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్టయితే తెలుస్తుంది. ఆ భేటీ తర్వాత మరి కాసేపట్లో అంటే సరిగ్గా 12:15 నితిన్ గడ్కరీతో కూడా భేటీ కాబోతున్నారు. నితిన్ గడ్కరీ రోడ్లు భవనాల శాఖ మంత్రి. ఆయనకు సంబంధించి ఈ నేషనల్ హైవేస్ అలాగే రాష్ట్రంలో ఇతర ప్రధాన రహదారులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే 2:45 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ కాబోతున్నట్టయితే తెలుస్తుంది. అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ సాయంత్రం 6 గంటలకు హర్దీప్ సింగ్ పూరితో కూడా చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే చంద్రబాబు చాలా బిజీగా ఢిల్లీలో గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఆయన ఇంత సడన్ గా ఢిల్లీ వెళ్లడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఈ నెలలోనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా అంటే బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందే వెళ్లి ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా తెలిపితే ఖచ్చితంగా దానికి తగ్గట్టు కేటాయింపులు ఉంటాయనేటటువంటి ఒక ఆశాభావాన్ని అయితే చంద్రబాబు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. నిర్మలా సీతారామన్తో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. నిర్మలా సీతారామన్ కూడా ఆయన విజ్ఞప్తి చేయబోతున్నారు. బడ్జెట్ లో విరివిగా కొంత నిధులు కేటాయించాలంటూ కూడా ఆయన కోరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయం అలా ఉంచితే ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కూడా ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే కొంత తొందరగానే ఆయన
భేటీ కావాల్సి ఉన్నప్పటికీ కూడా అపాయింట్మెంట్ లేట్ అయినటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఆయన భేటీ అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అంటే ఒక జాతీయ ప్రాజెక్ట్ తెలంగాణలో ఏది కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ లేదు కాబట్టి ఒక జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్కి ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రధాని దృష్టికి తీసుకొచ్చేటటువంటి అంశం కనిపిస్తుంది. అలాగే నిధులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెలంగాణ కొంత పరిగణలోకి తీసుకోవాలనేటటువంటి సూచన కూడా విజ్ఞప్తి కూడా రేవంత్ రెడ్డి చేయబోతున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ప్రస్తుతం హస్తిన బాట పట్టారని చెప్పుకోవచ్చు. వారి ఇరువురు కూడా హస్తంలోనే ఉన్నారు. ఇప్పటికీ ఒకరైతే ప్రధానితో భేటీ అయిపోయారు, మరొకరు భేటీ కాబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పైగా ముందుగా కేంద్ర బడ్జెట్ ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎంత సాధ్యమైతే అంతవరకు కూడా కేంద్రం నుంచి రాబట్టుకునేందుకు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇద్దరు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది వైశాలి. రైట్. అయితే ఒకే రోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నారు కదా, మరి మోడీతో భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఏమైనా చర్చించుకునే అవకాశం ఉందా, మీట్ అయ్యే అవకాశం ఉందా? లేదు లేదు వైశాలి. యాక్చువల్లీ వీరిరువురి భేటీ కూడా ఈ శనివారం హైదరాబాద్ వేదికగా, ప్రజాభవన్ వేదికగా జరగబోతుందని అయితే మనకి స్పష్టమవుతుంది. ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ ద్వారా ఆయన కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య చాలా అంశాలు ఇంకా పెండింగ్ లో ఉండిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ మొత్తం చాలా అంశాల్లో ప్రతిష్టంభన నెలకొంటుంది. కొన్ని అంశాల్లో గతంలో అప్పటి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం కోర్టుకు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేంద్రం కూడా ఎక్కడ కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయతీలను పూర్తి స్థాయిలో తెంపేందుకు ఎక్కడ కూడా కొంత చొరవ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తే ఆ రాష్ట్రం నుంచి తమకు వ్యతిరేకత వస్తుందనేటటువంటి ఒక భావనలో కేంద్రం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కూడా కూర్చొని దీని మీద ఒక పరిష్కారానికి రావాలని కేంద్రం నుంచి సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య గతంలో ఆ రకమైనటువంటి కొంత సత్సంబంధాలు ఉన్నా కూడా వారి ఇరువురు కూడా కూర్చొని చర్చించుకునేడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడే ముందుగా ఒక ఇనిషియేట్ తీసుకున్నారు. ఇద్దరం కూడా కలుద్దాం, కలిస్తే ఈ కొంత చర్చల ద్వారా కొంత కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు రేవంత్ కూడా సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబును హైదరాబాద్ కు ఆహ్వానించారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వేదికగా ఇరువురం కూడా భేటీ అయ్యి చర్చిద్దామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. చూద్దాం, ఒక్క భేటీ వల్ల ఖచ్చితంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు అయితే కొలికొచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సమస్యల పరిష్కారానికి ఎప్పుడు కూడా రాజకీయాలే అడ్డుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఎవరు ఒక మెట్టు తగ్గినా కూడా అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్షాలు ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారనో లేదంటే అమ్మేశారనో ఈ రకమైనటువంటి ఆరోపణలు, అస్త్రాలు సంధించేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఇరువురు ముఖ్యమంత్రులు ఏ రకంగా వ్యవహరించబోతున్నారు, ఎవరు పట్టువిడుపులకు కొంత తలగబోతున్నారు, లేదంటే ఎంత సామరస్యంగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కోల్పోకుండా ఎంత సామరస్యంగా పరిష్కరించుకుంటారు అనేటటువంటి అంశాలు అయితే ఇంకా తేలాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు అయితే ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలోనే చాలా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రధానంగా కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి అంశాల మీద ఇరువురు ముఖ్యమంత్రులు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా కేంద్ర బడ్జెట్ లో, అంటే బడ్జెట్ కంటే ముందే మనకి ఏం కావాలనేటటువంటి ప్రతిపాదనలు ఇస్తే దానికి తగ్గట్టు కేంద్రం నుంచి ఆ మొత్తంలో కేటాయింపులు వస్తే ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇరువురు ముఖ్యమంత్రులు కూడా బడ్జెట్ కంటే ముందే ఢిల్లీలో తమ మంత్రాంగం నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంత తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కొంత అంటే ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఎంత మొత్తంలో ఇస్తుందనేది సందేహమే. ఇక అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొంత అడ్వాంటేజ్ అనుకోవాలి, అలాగే ఛాలెంజ్ కూడా అనుకోవాలి. ఎంత సాధిస్తారు, ఎందుకంటే ఎంత సాధించినా కూడా మీరు మీ ఇద్దరు కూడా అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, ఏ మేరకు సాధిస్తారు అనేటటువంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ కూడా, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హైలో ఉన్నటువంటి సిచ్యువేషన్. గతంలో టీడీపీ ఎన్డీఏలో ఉన్నా కూడా సాధించుకోలేదు ఏమి అనేటటువంటి విమర్శ ఉంది. బీజేపీ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు అనేటటువంటి విమర్శ ఉంది. మళ్ళీ ఇద్దరు కలిశారు, ఇద్దరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఎంత సాధిస్తారో, అసలు మోదీ ఏమిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేటటువంటి ఒక ప్రశ్న కూడా ఉంది. ప్రజలైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ శివ.